పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. పత్రిజీ అందించిన మరొక అద్భుతమైన గ్రంథం ఏ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. తెలుగులో ఎన్నోసార్లు మనం ఆన్లైన్లో అనువాదాలు జరిగాయి. పత్రి సార్ 2019 ధ్యాన మహాచక్రాల్లో అద్భుతంగా 10 రోజులు వీటికి సంబంధించిన జ్ఞానమే మనకు అందించారు. సో మరి ఆ జ్ఞానం ఏమిటో ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్ 1. సో ఏమిటి అసలు ఆ రచయిత ఎవరు, ఎందుకు ఈ పుస్తకం రాశారు, ఎవరి గురించి తెలియజేయబడుతుంది అనేటువంటి విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు ఎంతోమంది మహర్షుల యొక్క జీవిత చరిత్రను చదివి ఆధ్యాత్మిక ఎగ్జామ్ అంటే ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ ద్వారా పట్టభద్రులైనటువంటి యోగా టీచర్గా, మ్యాథమెటిక్స్ టీచర్గా శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి రత్నకుమారి మేడం గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఈ రోజుకి 2026లో రావాల్సిందే మేడం కదా. సో ఫస్ట్ ఎపిసోడ్కి స్వాగతం మేడం. థ్యాంక్ యూ అండి. సో దీనికి ముందు జరిగిన విషయాలు చెప్పండి మేడం. ఈ పుస్తకం ఈ రోజు రావడానికి ముందు కొన్ని జరిగినాయి కదా. ఈ బుక్కు ముందు 1 year ముందే మీరు అనడం జరిగింది మన 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ చెప్దామని. తర్వాత మనం థింకింగ్ అండ్ డెస్టినీ తీసుకున్నాం అన్నమాట. ఆ బుక్ చేసిన తర్వాత అది చేద్దామని మరలా ఆనంద్ కరుణేష్ గారితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మరలా ఈ బుక్ రావాలి ఇప్పుడు అని అనిపించింది. మీరు కూడా అన్నారు కదా కొత్త సంవత్సరము కొత్త బుక్ స్టార్ట్ చేద్దామండి అని. అందుకే జాయ్తో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట కొత్త సంవత్సరం. ఎస్ మేడం. ఆనంద్ కరుణేష్ రచయిత వారితో మాట్లాడిన తర్వాత మనం ఈ పుస్తకాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఆనంద్ కరుణేష్ గారు ఈ పుస్తక రచయిత. వారు చెప్పిన దేవి క్రియలు కూడా అద్భుతంగా ఉన్నాయి మేడం. అవన్నీ మనం అందరికి తెలియజేద్దాం. సో ముందుగా ఈ రచయిత గురించి చెప్పండి మేడం. ఏమంటే ఆనంద కరుణేష్ అనేది ఆధ్యాత్మికత అన్నమాట. ఆయన పేరు, అసలు పేరు సంజయ్ నవాక్. సంజయ్ నవాక్ అనేది అసలు పేరు. ఇది ఆధ్యాత్మిక పేరు ఆనంద్ కరుణేష్. కానీ నిజంగా నేను ఆ పేరు విన్నప్పుడు నాకు అనిపించింది ఆనందము కరుణ ఈ రెండిటి మిక్స్డ్లో నేము చూజ్ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంది పేరు అని చెప్పి అనిపించింది. నిజంగా ఆయన మాట, ఆయన పదాలు, వాక్, అది ఆయనతో మాట్లాడుతుంటే రెండు ఆయనలో ఉన్నాయి అనిపించింది. 2000 మనకు ఈ పుస్తకాన్ని చెప్తున్నప్పుడు పత్రిజీ స్టేజ్ మీద కూడా వారు వచ్చి మనకు కనబడడం, ఈ పుస్తకం రిలీజ్ అయిన ఇయర్ అందరం చదువుతున్న ఇయర్లో వారు కూడా ధ్యాన మహా చక్రాల్లోకి రావడం పత్రిజీ ఉన్నప్పుడే. ఆన్లైన్లో కూడా జూమ్లో కూడా ఎన్నోసార్లు రావడం అనేది జరిగింది మేడం. ఏమంటే సరోజ గారు కూడా గుళ్ళపల్లి సరోజ గారు మేడం, ఆమె కూడా చెప్పడం జరిగింది 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ జూమ్ సెక్షన్స్లో చెప్పారు ఆమె కూడాను. నేను చూస్తే ఆమె చెప్పినట్లు ఉంది అందులో కూడానండి. అలాగే ఇంకా అనేక విషయాలు మనం రైటర్ గురించి చెప్పుకోవాలంటే ఆయన గురించి ఆయన అనేకమైన ధ్యాన సాధనలు అవి చిన్నప్పటి నుంచే 19 years కన్నా ఇంకా ముందు నుంచి ఆయన ఆధ్యాత్మిక భావాలు అనేవి కలిగినాయి అని చెప్పడం జరిగింది. జెన్ బుక్స్, మన బౌద్ధ మతానికి సంబంధించినవి అనేకమైన గ్రంథాలు, మన అలాగే క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ ఈ దానికి సంబంధించి మొత్తం అన్ని చాలా గ్రంథాలు చదివానని చెప్పడం జరిగింది. ధ్యాన సాధనలు కూడా చేశారట, బౌద్ధ మతానికి సంబంధించినవి కూడా చదవడం, బుక్స్ అన్ని చదవడం జరిగింది ఆయన. దాని తర్వాత ఇది 2011లో ఏమంటే జెడ్ అని జేడ్ అని ఒక ఆమె అనమాట, జేడ్ దేవి కమల అని. ఆమె త్రూ ఈయన ఈ ఛానలింగ్ అనేది జరిగింది. ఆమెకి ఛానలింగ్ జరిగినప్పుడు ఆమె సజెస్ట్ చేశారంట ఈయనకి. లక్ష్మీదేవి మెసేజ్ ఇవ్వడం, ఈయనతో మాట్లాడడం అది స్టార్ట్ చేశారట. ఆమె ద్వారా ఛానలింగ్ జరిగిందంట. ఇప్పుడు ఈయన ఇందులో కన్జర్వేషన్ లక్ష్మీదేవి మాట్లాడడం, సరస్వతీదేవి మాట్లాడడం అనేది ఈ బుక్లో ఉంటుంది. అవి ఎలా మాట్లాడారంటే అవన్నీ కూడాను ఆమె ద్వారా. కమల అని చెప్పాం కదా, జేడ్ దేవి కమల అని ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఈయనతోనే డైరెక్ట్ మాట్లాడడం అనేది కూడా ఛానలింగ్ జరిగిందంట. ఆవిడ కనెక్ట్ చేశారు ఆ ఎనర్జీకి సాధన చేస్తున్నప్పుడు. అవును. తర్వాత ఈయన ద్వారానే మాట్లాడడం అనేది కూడా జరిగిందట ఛానలింగ్. ఈయనకి డైరెక్ట్ ఈయన త్రూ మాట్లాడడము అనేది జరిగింది అన్నమాట. అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి వారే స్వయాన ఇంకా అనేక మంది దేవతలట, ముఖ్యంగా వారిద్దరితో పాటు అనేక మంది దేవతలు కూడా రావడం స్టార్ట్. దేవతలు వీరికి అందించిన విషయాలే ఈ పుస్తకంలో రాశారు. ఈ పుస్తకంలో రాయడం అనేది జరిగింది అన్నమాట. ఆయన రైట్ మనందరికీ కూడా అందించారు దీన్ని, చాలా అమూల్యమైన ఈ గ్రంథాన్ని.
చాలా మంది ఉన్నారు అందులో, అన్ని మాతలు. అనేకమైన ఇతర దేశాలకు సంబంధించిన అక్కడ ఉన్న ఆ దేవతల పేర్లు కూడా వచ్చినాయి మాట ఇందులో. ఇతను భారతీయులే కదా మేడం? ఈయన భారత రాజస్థాన్ వాస్తవ్యులు, అమెరికాలో ఉంటున్నారు. ఈయన పిహెచ్డి కూడా చేశారు, ప్రొఫెసర్, ఇంకా వేరేగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు ఫైనాన్షియల్ దాంట్లోనూ. అలాగా ఒక భారతీయుడు అమెరికాకి వెళ్ళి అక్కడ చేసే సాధనలతో వారితో అనుసంధానమై వారు చెప్పిన విషయాలు రచించారు. అవునండి. ఇప్పుడు ఇంకా అనేక కార్యక్రమాలు ఈయన చేయడం జరుగుతుందన్నమాట. మన వాళ్ళతో కూడా ఆయన మాట్లాడి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఇవన్నీ కూడాను. ఈ దేవి క్రియ అని అన్నారు కదా మీరు, ఈ దేవి క్రియల్ని ఇంకా తీసుకెళ్ళి ఏమంటే మన 3 చక్రాలను యాక్టివేట్ చేయాలి. మన చక్రాస్ ఉంటాయి కదా, దీనివల్ల లోయరు 3 చక్రాస్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పై చక్రాస్ కూడా యాక్టివేట్ అవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి అట. రైట్. అలా చక్రాస్ యాక్టివేట్ అవ్వడం అని జరుగుతుందని చెప్పి దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి అనేక భాషల్లో చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. ఇంకా అంటే లోయర్ 3 చక్రాస్ని యాక్టివేషన్లో పెట్టుకోవడానికి కావాల్సిన విషయాలన్నీ వారికి తెలుపబడ్డాయి, రాశారు. వారు కూడా సాధన చేశారు. ఆయన కూడా సాధన చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పైన ఉన్న ఆ చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ సాధనలతో పైన చక్రాలు అయితే ఉత్తేజితం అవుతున్నాయి, కానీ కింది చక్రాలని క్లియర్ గా పెట్టుకోవడం అనేది అసలు 3 చక్రాస్ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే లోయర్ 3 చాలా ఇంపార్టెంట్. అవి అవన్నీ పైన అట్లా అంత ఉండదు ఇంకా. ఎస్ మేడం, రైట్. సో ఇది వారి గురించి చెప్పారు. ఈ పేరు ఎందుకు పెట్టారు మేడం ఇట్లా 1000 seeds? అవునండి, తెలుగులో ఏంటి? తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు. ఆనందానికి సహస్ర బీజాలు. ఓకే, 1000 seeds ఆఫ్ జాయ్ అనేది తెలుగులో. అంటే ఆనందానికి సహస్ర బీజాలు అంటే చూడండి సీడ్స్ కదా అవన్నీ కూడా. అంటే దీని గురించి కూడా పేరు కూడా చాలా విచిత్రంగా చెప్పారు. ఈ అంతా అయిన తర్వాత లక్ష్మీదేవితో కన్జర్వేషన్ మాట్లాడడం ఇదంతా అయిన తర్వాత దానంతా ఒక బుక్ చేసినప్పుడు ఆయన దాన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటే కూడా అంటే ఆగమన్నారట ఆమె. ఆ బుక్ నుంచి కూడా నీకు వైబ్రేషన్స్ వస్తుందని చెప్పారంట. వేరు ప్లేసెస్కి వెళ్ళమన్నారంట. ఆమె సజెస్ట్ చేసిన ప్లేసులకి వెళ్ళి ఆయన ధ్యానం చేయడం జరిగింది ఆ బుక్తోనే పట్టుకొని. ఆ బుక్ పట్టుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ బుక్ పట్టుకుని ఆయన ధ్యానం చేయడం, ప్లేసులు తిరగడము, కొన్ని ప్లేసెస్కి వెళ్ళడము, ఆ ఎనర్జీస్ ఆ బుక్ నుంచి కూడా ఆయన తీసుకున్నారట. ఆమె సందేశాలు అన్నమాట అందులో అన్నీ కూడా ఉంటాయి. ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఆ జాయ్ తెలుస్తుంది మేడం. మనం ఫస్ట్ టైం చదివినప్పుడు అది అనుభూతి చెందాం. ఆ పుస్తకం చదువుతున్న నాళ్ళు ఎనలేని ఒక తెలియని జాయ్ చాలా రోజులు ఉంది కూడా. అవునండి, ఇప్పటికైనా సరే ఎవరైనా కానీ బుక్ చదువుతుంటే చాలా మంచి అనుభూతి చెందుతారు. అయితే ఏమైందంటే అప్పుడు దానికి పేరు పెట్టాలనుకున్నప్పుడు జాయ్ అనేది, ఆనందం అనేది మాత్రం పెట్టాలనుకున్నారు. ఎందుకంటే ఆమె పర్టికులర్గా చెప్పడం కూడా జరిగింది లక్ష్మీదేవి. అయితే నేమ్ చూజ్ చేసుకోమంటే ఆనందం వచ్చినట్లుగా ఆనందానికి మార్గము అన్నట్లు, ఆనందానికి మార్గం అని అలా పెడదాము అనుకుంటే ఆమె అలా కాదు, ఇంకా చూడమని చెప్పారట. ఇంకా అంటే వీళ్ళంటే ఇంకా ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి మంచిగా రావడం లేదు. ఒకసారి అంటే ఆయన ఒక చిన్న బుక్ చదువుతున్నారంట, పౌరాణికంది. ఏమంటే మన పార్వతీ శివుడు సంబంధించింది. అందులో పార్వతీదేవి శివుడికి అర్చన చేయడానికి 1000 పుష్పాలు సహస్ర పుష్పాలు తీసుకుంటుందంట. తీసుకుందామని ఎత్తికి ఆమె చూస్తే అందులో 998 పుష్పాలే దొరుకుతాయి అట పూజ చేయడానికి శివుడికి, అలా ఆరాధిస్తూ ఉంటే. అప్పుడు తన వక్షాలనే పుష్పాలుగా ఆమె కోసి ఆయన సమర్పించబోతుంటే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవడం అమ్మకి అలా జరుగుతుందన్నమాట అండి. అలా జరిగినప్పుడు అందులో ఉన్న అది చదివినప్పుడు ఈయన సహస్ర పుష్పాలు అని పెడదామని డిసైడ్ అయ్యారట. ఆయన ఇలా అనబోతుంటే ఆ మంది అంటే దానికి ఇంకా టైం ఉందన్నారంట. సహస్ర పుష్పాలకి ఇంకా టైం ఉంది, ఆనందానికి సహస్ర పుష్పాలు అదే అంటే దానికి ఇంకా టైం ఉందనగానే ఇంకా మరి పుష్పాలకు ముందు ఏముంటాయి, ఇంకా సీడ్స్ ఉంటాయి. అందుకని ఆ సీడ్స్ అని పెట్టారంటే 1000 seeds ఆఫ్ జాయ్ అంటే ఆ బుక్ ఆ గ్రంథం నుంచి తీసుకున్నారు ఆయన దాన్ని. ఆనంద పుష్పాలు రావడానికి ముందు బీజాలు. నెక్స్ట్ బుక్ ఇదే, ఆనందానికి సహస్ర పుష్పాలు అన్నమాట. అదే పుస్తకం ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది. అది తర్వాత వస్తుంది ఆ బుక్, నెక్స్ట్ రాబోతుందా ఆ బుక్ సెకండ్ బుక్ మాట. అది 1000 flowers ఆఫ్ జాయ్ వస్తుందా? 1000 flowers ఆఫ్ జాయ్. ఇప్పుడు సీడ్స్ అనేది వచ్చింది ఇప్పుడు. ఓ వావ్ వావ్ వావ్. అంటే ఆమె అన్నారట లక్ష్మీదేవి అది తర్వాత వస్తుంది, దానికన్నా ముందు ఇంకోటి పేరు పెట్టమన్నారట. అప్పుడు ఆయన ఆలోచించారట పుష్పాల కన్నా ముందు ఏముంటాయి, సీడ్స్ ఉంటాయి, అందుకని బీజాలు, సహస్ర బీజాలని పెట్టంట. అయితే ఇందులో లక్ష్మీదేవి ఆయనకి కనబడి చెప్పడము ఎంత జరిగింది కదా. ఫస్ట్లో వేరే ఒకరి ద్వారా వచ్చింది ఆమె చెప్పాం కదా, జేడ్ అనే ఆమె ద్వారా. అయితే ఆయన అడిగారట ఏమనంటే
మరి లక్ష్మీదేవి ఆయనకే చెప్పాలా, మరి వేరొకరికి కూడా చెప్పొచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నావు, నన్ను ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు అని ఆయనకి డౌట్ వచ్చిందంట. అందులో ఈమె సరోజ మేడం కూడా అడిగడం జరిగింది, మాకు రారా అని. ఆయన అంటారన్నమాట, నాకు కూడా వచ్చింది ఈ డౌట్ అని చెప్పారు. ఏమంటే ఇలా అడిగినప్పుడు ఆయన చెప్పారట, ఏమనంటే నీలోనే ఏదో గొప్పతనం ఉందని కాదు, అంటే ఇది అందరికీ జరిగేది మాట, నీలోనే ఏదో గొప్పతనం ఉంది కాదు, నువ్వే నన్ను ఎంచుకున్నావు. గత జన్మలో ఆయన సాధన చేశారన్నమాట లక్ష్మీదేవి కోసము, అందువల్ల నువ్వే కోరుకున్నావు నన్ను, నేను నిన్ను కోరుకోలేదు. నేను అందరూ ఒకటే, ఎవరైనా సరే. అంటే అక్కడ ఏంటంటే నమ్మకం, విశ్వాసం, నమ్మకం అనేది ఉండాలి. నువ్వు నన్ను ఎంచుకుని వచ్చావు కానీ, ఏరుకుని వచ్చావు కానీ, నేను నిన్ను ఎంచుకుని నీకే చెప్పాలనేది ఏం లేదు. అందరూ ఒకటే, ఎవరైనా తనకు ఒకరే. అంటే గత జన్మ పరంపర నుండి వచ్చింది అనేది చెప్పడం జరిగింది. కొంత సాధన చేస్తే ఆమె కోసం ఆయన చేయడం జరిగింది కాబట్టి ఆయనే ఎత్తుక్కుని వచ్చారని చెప్పింది ఆమె, ఎంచుకుని. అంతేగాని ఆమె దృష్టిలో అందరూ ఒకటే, అంటే ఎవరు చేసినా కానీ ఆమె మాట్లాడడం జరుగుతుంది అన్నమాట సాధన చేసుకుంటే. అంటే అక్కడ వీళ్ళే పర్టికులర్, నాకు వీళ్ళే ఎక్కువ అన్నది ఏమి లేదు అక్కడ. అంటే చూడండి వాళ్ళ కృప, దయ, వాళ్ళ ప్రేమ అన్నది ఎలా ఉంటుంది అంటే అందరికీ ఈక్వాలిటీనే ఉంటుంది. అది దేవుళ్ళ దృష్టిలో, దేవి దేవతల దృష్టిలో అందరూ సమానమే. ఎవరైతే కోరుకొని వినగలుగుతామో, అనుసంధానం అవడానికి సిద్ధం ఉంటామో మన ద్వారా నమ్మకం. ఇది మనం చెప్పేదాన్ని ఎంతమంది, కొంతమంది నమ్ముతారు, కొంతమంది తీసేస్తారు. అంటే ఆ నమ్మకం అనేది కూడా కలగాలన్నమాట. ఎంతైతే నమ్మకం కలుగుతుందో అప్పుడు మనం వాళ్ళని పట్టుకోగలుగుతాము. అందులో ఆమె చెప్పుతట, ఎందుకు కారణం అంటే నమ్మకం ఉండదు. మిగతా ఏమంటే నీకు నమ్మకము 10% ఉంది, అందుకనే నువ్వు వచ్చావు, అది కూడా 10% అని చెప్తుందంట. ఇంకా నువ్వు కూడా ఇంకా నమ్మకాన్ని తెచ్చుకోవాలి. ఎంత నమ్మకాన్ని తెచ్చుకుంటే వాళ్ళు అంత దగ్గరగా ఉంటారట. మిగతా వాళ్ళు అంటే మరి ఆమె దగ్గరగా రాని వాళ్ళకంటే వాళ్ళకి 1% ఉంటుంది అంట నమ్మకం. అందుకే విచలితం అవుతుంది అనమాట మనసు అనేది. ఇటు అటు నిజమా, మనకి ఇంత దగ్గరలో ఉంటారా, నిజంగా మనతో మాట్లాడతారా అని ఒక నమ్మకం కలగదు కదా. ఇప్పుడు చూడండి, మనమే జనాలకు వెళ్ళి చెప్తే ఎంతమంది నమ్ముతారు మనని. ఇది నేను ఈ పుస్తకం గురించి బయట మాట్లాడినప్పుడే అవన్నీ జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రాస్తారు అని అనడం వల్ల ఇక ఆ టాపిక్ ఓకే, ఎక్కడంటే అక్కడ ఇది మాట్లాడాల్సింది కాదని సైలెంట్గా ఉన్నాం. అంటే నమ్మకం అనేది అపనమ్మకాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు మేడం, అదైతే నిజం. ఇప్పుడు మీరు చెప్తుంటే ఒకటి కనెక్ట్ అయింది. మీరు నాతో ఇది మాట్లాడడానికి ముందు ఇది చేద్దామా అని నాకు ఫోన్ చేశారు కదా మొన్న. ఫోన్కి ముందు నేను పిరమిడ్కి వెళ్ళాను, మహాశక్తి పిరమిడ్లో ధ్యానం చేయడానికి వెళ్తే అక్కడ ఒక మ్యాగజైన్ ఉంది, ఇట్లా తీసా, చదువుతున్నా నేను. ఒక అతను ఏంది ఈ జీవితం, ఎందుకు ఈ జీవితం అని తనకున్న అన్నీ రాస్తున్నాడు ప్రశ్నలు, ఎందుకు ఇట్లా అయింది అలా ఇలా అని. ఆపేద్దామనే లోపు ఒక చెయ్యి ఆపేసి రాసిందట, నీకు సమాధానాలు కావాలా లేకపోతే ఊరికే నీ ఎమోషన్ని వెలగక్కదానికి అంటే 2 అని చెప్పారట. మరి ఇప్పుడు నీకు చెప్తే నమ్ముతావా అంటే నమ్ముతాను అని చెప్పారు. అంతే. అప్పుడు డైరెక్ట్ తన చెయ్యి పట్టుకొని రాయించిందే ఆ కాన్వర్జేషన్ విత్ గాడ్ అని నీల్ డొనాల్డ్ వాచ్ది ఆ ఆర్టికల్ చదివాను నేను. అక్కడ ఆయన అడుగుతున్నాడు, మీరు అందరికీ చెప్తారా నాకే చెప్తున్నారా? ఎవరికైనా చెప్తాము, వినేవాళ్ళు కావాలి, అందరూ సమానమే, అందరికీ మేము అందిస్తూ ఉంటామని. అంటే మనం ఎవరినైతే దేవి దేవతలు అంటున్నామో వారందరూ అందరికీ అందుబాటులో ఉండి అన్నీ అందిస్తున్నారు. మనమే దూరంగా ఉన్నాం, నమ్మట్లేదు. బయట అన్ని నమ్ముతున్నాం, కనబడేటి, ఈ కనబడని దాన్ని నమ్మట్లేదు. ఇప్పుడు వీరు చెప్పిన దానికి ఆ పుస్తకానికి ఇప్పుడు బాగా రిలేట్ అయింది మేడం. నేను అది ఆర్టికల్ చూడండి, అది ఎప్పుడో వచ్చింది మ్యాగజైన్, ఓల్డ్ మ్యాగజైన్. అప్పుడే నేను ఎందుకో ర్యాండమ్గా తీశాను. ఆ తర్వాత మనం డిస్కస్ చేసాం ఈ ప్రోగ్రామ్ చేద్దామని. ఆ తర్వాత వెళ్ళి నేను చదివితే ఇదే ఆన్సర్ వచ్చింది. అంటే చూడండి, అది లింక్ ఉంది. మనం ఈ బుక్ రావడానికి సమయము అవన్నీ అంటారు కదా, కారణం ఉంటుంది. వాళ్ళే అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది మేడం. రైట్. ప్రకంపనాల గురించి ఏం చెప్తారు మేడం వీరు? సరస్వతి మేడం, దేవి మేడం, లక్ష్మీదేవి, సరస్వతి దేవి చెప్పడం జరిగింది. ఏమంటే ఈ బుక్ మొదట్లో ఆ టైంలో ఏమంటే ఇప్పుడు జరుగుతున్న కాలం అంతా కూడాను పితృస్వామ్య పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నది ఏంటంటే మాతృస్వామ్య పరిపాలన కాదు, అది
మాతృస్వామ్యం అనేది నడుస్తుంది ఇక నెక్స్ట్. ఓకే, పితృస్వామ్యం నుండి మాతృస్వామ్యానికి యుగం షిఫ్ట్ జరుగుతుంది, షిఫ్టింగ్ జరుగుతుంది అని చెప్పారు. దీనికి ఉదాహరణ మనకి పత్రి సార్ కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి వచ్చేదంతా మహిళలదే అని మహిళా ధ్యాన మహాయాగాలన్నీ జరిపించడం జరిగింది కదా. ఇందులో కూడా అదే చెప్పబోతున్నమాట. అంటే పరివర్తన అనేది రాబోతుంది ఇప్పుడు, మాతృస్వామ్య యుగం అనేది రాబోతుంది అనే దానికి చెప్పడం జరిగింది. అందుకే ఈ ఎనర్జీస్ కానీ ఇవి కానీ శక్తి అనేది ఎక్కువగా ఎవరిలో అంటే లేడీస్లో ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళలో ఎనర్జీస్ అన్ని ఎక్కువ ఉంటాయి, చేంజెస్ రాబోతున్నాయి. అలాగే ఏదైతే దెబ్బతిన్న స్త్రీతత్వం ఉన్నదో అదంతా కూడా మళ్ళీ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పురుషుల్లో కూడా స్త్రీ మనం చెప్పుకుంటాము కదా, స్త్రీ ఎనర్జీ, ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీ రెండూ ఉంటాయి ఒక అని. వీళ్ళలో కూడా ఉంటాయి, కొంత వాళ్ళలో కూడా ఉంటాయి. అంటే పురుషుల్లో కూడా అవి దెబ్బతినడం వల్ల వాళ్ళలో ఏమవుతుందంటే కఠినత్వము ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు బయట జరుగుతున్న కొన్ని కారణాలు ఇవన్నీ చూస్తున్నాం కదా, అవన్నీ కూడా మళ్ళీ సరి అయ్యే సమయం వస్తుంది ఇప్పుడు అనేది చెప్పడం జరిగింది అన్నమాట. డివైన్ ఫిమినైన్, డివైన్ మాస్కులిన్ వైపుకు వెళ్తున్నాం మనం. అంటే మొత్తం మీద అందరి లోపల ఉన్న ఉమెన్ అయినా మెన్ అయినా వాళ్ళ లోపల ఉన్న స్త్రీతత్వం ఫిమినైన్ ఎనర్జీస్ మేల్కొంటున్నాయి. ఓకే, అవన్నీ సరి చేయబడతాయి అని వీళ్ళందరూ కూడా సరస్వతీదేవి, అలాగే ఇంకా లక్ష్మీదేవి, ఇంకా దేవతలు ఉన్నాయి కదా పార్వతీదేవి, ఇంకా అలాగే ఇంకా అనేక దేశాల్లో పేర్లు పెట్టి దేవతలు అన్నమాట, చాలా మంది దేవతలు. వారందరూ కూడా కలిపి ఏమంటున్నారంటే వాళ్ళు చేపట్టుకుని భూమి అంతటిని వాళ్ళ యొక్క దివ్య శక్తిని వాళ్ళు ఇస్తున్నారంట, వాళ్ళ యొక్క ఎనర్జీని ఇస్తున్నారన్నమాట, భూమికి ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనుషుల్లో వాళ్ళందరిలో కూడా చేంజెస్ రావడం కోసం వాళ్ళ యొక్క ఆ కిరణాలని వాళ్ళు ఆ రేస్ని పంపిస్తున్నారు, అందరూ దివ్యత్వం వైపుకు రావడం కోసం. ఎందుకంటే ఈ సమయం కూడా ఏముందంటే పరివర్తన చెందే సమయం అన్నమాట ఈ సమయం కూడాను. అందుకని వాళ్ళ ఎనర్జీస్ని పంపడం జరుగుతుంది. వాళ్ళల్లో ఉన్న ఏమంటే ఏ గుణాలతో వాళ్ళంతా బాధలతోనూ దుఃఖాలతోనూ ఇలా రకరకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి మళ్ళించడం కోసం మా ఎనర్జీస్ని కూడా పంపిస్తున్నాము అని చెప్పడం జరిగింది. వావ్, అందుకే ఎన్నో షిఫ్ట్లు 2019 నుంచి ఎన్నో షిఫ్ట్లు జరిగినాయి కదా మేడం. అవును, పత్రిజీ ఎప్పుడైతే మహిళా మహాచక్రాలు అన్నారో అప్పటి నుంచి ఎంతో షిఫ్ట్ జరిగింది. వాళ్ళ దివ్యత్వాన్ని అందిస్తున్నారు అన్నమాట అందరికీ కూడా. అంటే లోపల ఉన్న గాయపడ్డ తత్వాలన్నీ సమూలంగా వెళ్ళిపోవడానికి ఆ రోజు నుంచి ఇంకా నడుస్తున్నాయి. ఓకే, ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చేంజెస్ కోసం అదే దాని తాలూకాని ఇవన్నీ కూడాను చేంజెస్ రావడం అంటే జరుగుతుంది. మార్పులు అనేవి వస్తున్నాయి. అప్పటి కాలంలోకి ఇప్పటి కాలంకి చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. చూసారు, ఆధ్యాత్మికంగా కూడా జనాలు అప్పటి కాలంలో వినేవాళ్ళు కాదు. ఈ కాలంలో ఏమంటే పిల్లలు కూడా మళ్ళుతున్నారు ఈ సైడ్కి. అవును మేడం, మనం చూస్తున్నాం కదా. నేను చూసిన ఈ సమయంలో నాకే అనిపిస్తుంది. అవును, మీరు విద్యార్థులను చూస్తున్నారు, మనం కూడా ట్రైనింగ్లో మేడం 2020కి బిఫోర్ ఒకలాగుంటే ఇప్పుడు 25 తర్వాత నుంచి ఈ ఇయర్లో నేను యూత్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వినడానికి చాలా సిద్ధంగా ఉన్నారు మేడం. చక్కగా వింటున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. అవును, 90s 85 90 ఆ సమయంలో అయితే చాలా అసలుకి వినడానికి రెడీగా ఉండేవాళ్ళు కాదు జనాలంతా కూడా. చాలా కష్టంగా ఉండేది. ధ్యానంలోకి వచ్చిన స్టార్టింగ్ లో కూడా ఆల్రెడీ 2012 వరకు ఛాలెంజింగ్ ఉండే. 12 నుంచి కొంచెం తర్వాత నుండి కొద్దిగా స్టార్ట్ అయింది, కానీ 2020 నుంచి కొంచెం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా వినడము నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. సో ఇదే మార్పులో భాగం అని చెప్తున్నారు. కాబట్టి ప్రకంపనాలు అయితే వస్తున్నాయి, మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రైట్. శూన్యం గురించి ఏమంటున్నారు అంటే శూన్య స్థితి గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ శూన్య స్థితి అంటే మన అందరం కూడాను ఏమనుకుంటాం అంటే ఖాళీ అనుకుంటాము. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఈ స్థితి నుంచి శూన్య స్థితికి దేవతలైన ఎవరైనా సరే మొత్తం అంటే శూన్యంలోంచి సర్వం వచ్చిందని. ఇప్పుడు ఏదైతే ఉన్నామో మనం కానీ దేవతలు కానీ అందరూ కూడా సర్వం అంటే భావోద్వేగాలు కానీ ఇవన్నీ కూడా ఎందులోంచి వస్తుంటే పదార్థం కానీ మొత్తం అన్నీ ఎందులోంచి వస్తుంటే విశ్వాలు ఇవన్నీ కూడా శూన్యంలోంచి వచ్చినాయి అంటారు. మొత్తం అంతా కూడా శూన్యమే. ఆ శూన్యంలోంచి ఇవన్నీ కూడా పుడుతున్నాయి. పైనమంతా శూన్యం వైపుకే పైన. ఇప్పుడు మనదైనా పైన శూన్యం సైడ్కి. ఇక్కడ శూన్యం నుండి ప్రారంభమైంది, మళ్ళీ శూన్యంతోనే ఆ సర్కిల్ తిరిగి మళ్ళీ శూన్యం వైపుకే పైన. ఇదంతా కూడా మనము నేర్చుకోవడానికి కానీ ఏమైనా కానీ మన అనుభవాల కోసం మనం వచ్చాము. మళ్ళీ పైన ఎక్కడికి అంటే శూన్యం సైడ్కే పైన. అందరూ ఎవరు చేసినా శూన్యమే. దాన్నే రకరకాలుగా చెప్తారు. ఏమనంటే ఆ శూన్యాన్ని మనం నిర్వాణం అంటాము, ముక్తి అంటాము, ఇంకా రకరకాలుగా పదాలు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని అది అంతా దానికంతా శూన్యమని అర్థం వస్తుంది. ఈ శూన్యాన్ని ఇంకా చెప్పాలి అంటే బుద్ధుడు కూడా తెలియజేశాడు మనకి శూన్య స్థితి. దాని గురించి చెప్పడం బుద్ధుడు చెప్పినప్పుడు
ఆ తర్వాత ఆ బుద్ధ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ శూన్యాన్ని రాంగ్గా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే శూన్యం అనగానే అది ఒక ఖాళీగా ఉంటుంది, ఏమీ లేదు అనుకుంటా, ఏమీ లేదు అది ఒక ఖాళీ అనుకుంటాం. ఏమిటంటే ఒక బాస్కెట్ తీసుకున్నాము, ఖాళీ బాస్కెట్ తీసుకుంటే అదంతా ఖాళీగా ఉందనుకోండి, శూన్యంగా ఉందంటాం దాన్ని. అంటే ఇక్కడ శూన్యాన్ని ఏం చేస్తాం, మనం పరిమితం చేస్తాము. ఈ శూన్యం అది కాదు, అది ఏమీ లేని శూన్యం కాదు, ఇది కాదు, అంతా నింపబడి ఉన్న శూన్యం, పూర్ణంగా ఉంది, ఇంకా పూర్ణమైన అయిపోయింది, ఇంకా ఇంకేమి లేనట్టు మాట, అక్కడ మొత్తం కంప్లీట్. శూన్యం అంటే ఒక అర్థం ఏమీ లేదు, అవునండి, ఏమీ లేని శూన్యం కాదు, ఇది అంతా నింపబడి పరిపూర్ణమైన దాన్ని శూన్యం అన్నారు ఇక్కడ. శూన్యం అయితే బుద్ధుడు చెప్పింది ఈ శూన్యం అంటే ఇలా చెప్పారు దాన్ని. అయితే దాన్ని అర్థం చేసుకుంటాం ఏమైందంటే రాంగ్ అర్థం చేసుకుని ఈ వజ్రాయనం, మహాయనం, హీనాయనం మొత్తం విభజనలు జరిగింది చూసారా, అక్కడ వాళ్ళు ఏమంటే రాంగులోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే నాగార్జునుడు అని వచ్చాడు. ఇనే ఉంటారు కదా మీరు, నాగార్జునుడు, ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున ఆయన నాగార్జునుడు వచ్చిన తర్వాత తను దాని ఎన్నో గ్రంథాలు బుద్ధుడు చెప్పిన మొత్తం విశ్లేషించి దాని నుంచి కరెక్ట్ అయిన వేలో అప్పుడు తీసుకెళ్ళాడంట మళ్ళీ ఆయన. అప్పుడు చెప్పారన్నమాట, అక్కడ ఆయన అర్థం చేసుకుని చెప్పారు ఏమనంటే శూన్యం అంటే మీరు అర్థం చేసుకుంది అది కాదు, రాంగ్. శూన్యం అంటే ఇక్కడ పరిపూర్ణం అని అర్థం, అక్కడ ఏమీ లేదని కాదు అర్థము అనేది చెప్పడం జరిగిందన్నమాట. ఆయన తెలియజేశారు. అప్పుడు మళ్ళా బౌద్ధ మతం మళ్ళీ ఒక వే పట్టుకుందట, కరెక్ట్ వే. దీనికి ఎవరు అంటే కనుక ఎంత చేసింది ఆచార్య నాగార్జునుడికి వెళ్తుందండి. ఇవన్నీ అందులో చెప్పారా, మీరు కనెక్ట్ చేశారు? అంటే చదివా నేను శూన్య సిద్ధాంతం, ఈ శూన్యత అంటే ఏంటి, బుద్ధుడు ఎందుకు చెప్తాడు. ఇప్పుడు మనకు కూడా శూన్యం అంటాం కదా, అంతా శూన్యమే అని చెప్తుంటాం. అంతా శూన్యం అంటే ఏం లేదు అనుకుంటాను, నేను కూడా అలాగే అనుకునేదాన్ని. శూన్యం అంటే ఖాళీ, ఇంకేం లేదు. అలాంటప్పుడు మనం అంటే ఇంకా శూన్యంలోకి వెళ్ళిపోవడం అంటే ఇంకేం ఉండదా అన్న భావన నాకు కూడా వచ్చింది. మేడం, శూన్యంగా ఉన్నాను అంటే ఏం లేదు అనుకోని, ఏం లేదు అనుకున్నప్పుడు అన్ని అనవసరమైనవి వస్తాయి. శూన్యం అనేది ఇక్కడ వీరు చెప్పిందైనా ఎవరు చెప్పిందైనా మీరు చెప్పిన దాన్ని బట్టి శూన్యం అంటే పరిపూర్ణంగా అన్నిటితో, జ్ఞానముతో, సాధనతో, శక్తితో నింపబడి ఉన్నది. అవునండి, అదే ఇక్కడ మనకి సరస్వతి దేవి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ పరిపూర్ణం నుండి వచ్చిన మనం ఇవన్నీ పట్టుకొని మళ్ళీ అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ అటే వెళ్తున్నాం అనేది ఇప్పుడు చెప్పబడ్డది. వండర్ఫుల్ మేడం. ప్రకంపనాల గురించి, శూన్యం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. లక్ష్మీదేవి ముగ్గురుగా జన్మ తీసుకుంది అని చెప్పారు కదా మేడం, దాని గురించి చెప్పండి. లక్ష్మీదేవిని అడిగినప్పుడు ఆమె మరలా భూమి మీదకి వచ్చి ముగ్గురుగా జన్మ తీసుకోవడం అనేది, ముగ్గురుగా రావడం అనేది జరిగింది మన ద్వాపర యుగంలోనే. ఎలా అంటే ఒకళ్ళు భక్తురాలుగా, స్నేహితురాలుగా, అలాగే ఆమె భాగస్వామిగా, భారీగా రావడం అనేది జరిగింది. ఎలా అంటే రాధ, రుక్మిణి, ద్రౌపది. రాధా, రుక్మిణి ఒకేసారి ఉన్నట్టున్నారు? ముగ్గురు ఒకేసారి వచ్చారండి. రాధా, రుక్మిణి, ద్రౌపది. ద్రౌపది కూడా లక్ష్మీదేవి ఎనర్జీ అట. లక్ష్మీదేవి నుంచే మూడుగా, అంటే అలా రావడానికి అవుతుందా అంటే అవుతే అని చెప్తాము. అలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అంట, చాలా రేర్గా. ఒకరే మూడు పాత్రలు పోషించారు ఒకేసారి, అది కూడా ఒకే టైంలో. అదే అంటున్నా మేడం, ముగ్గురు ఒకేసారి. కృష్ణుడిని, మళ్ళీ కృష్ణుని చుట్టే. అవును, కృష్ణుడు కూడా ఆయన ఏమంటే 7 చక్రాస్ యాక్టివేషన్ జరిగింది ఆయనకి. అంటే ఈ ముగ్గురు ద్వారా కాదు, ఆల్రెడీ యాక్టివేషన్ అయిన వ్యక్తి. అవునండి, సహస్రార మాస్టర్. అవునండి, కృష్ణుడు. కాబట్టి లక్ష్మీదేవి ప్రకాశాలు పొందిన వ్యక్తి, దివిజ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తి కృష్ణుడు ఆల్రెడీ. ఓకే, ఆయన ఉన్న ఆ సమయంలోనే లక్ష్మీదేవి మరలా ముగ్గురుగా రావడం జరిగింది భూమి మీదకి. లక్ష్మీదేవియే 3 శరీరాలుగా, అంటే ఒకటి అంతకు ముందు సీతగా కూడా ఆమె వచ్చింది. అంతకు ముందు త్రేతాయుగంలో అప్పుడు ఒకటే జన్మ సీతాదేవిగా రావడం జరిగింది. అవి వచ్చిన తర్వాత మరలా మానవ జన్మగా 21 జన్మలు తీసుకుందట ఆమె. సీతాదేవి వచ్చిన తర్వాత మళ్ళీ భూమి మీద 21 జన్మలు తీసుకుని మరలా ద్వాపర యుగము వచ్చేసరికి మరలా ఆమె ఇలా ముగ్గురుగా వచ్చిందన్నమాట. గత జన్మల గురించి ఎంత అద్భుతంగా చెప్పారు మేడం. ఆమె నేనే వచ్చానని చెప్తుంది. ఆమె నేను ఇలా ముగ్గురుగా వచ్చానని. ఒకరు భక్తురాలుగాను, ఏమంటే ఒకరేమో స్నేహితురాలుగాను, రాధా స్నేహితురాలు, ద్రౌపది భక్తురాలుగా, రుక్మిణి భారీగాను రావడం జరిగింది. 3 పాత్రలు ఒకేసారి తీసుకున్న లక్ష్మీదేవి. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే తనే సీతాదేవిగా రావడం, తర్వాత 21 మానవ జన్మలు తీసుకుని మరలా నేను ఇలా రావడం జరిగిందండి. ఇలా వచ్చినప్పుడే ఆమెకి ఏమంటే ఇలా ముగ్గురుగా రావడం జరిగింది వాళ్ళ ఎనర్జీస్తో.
తర్వాత ఏమంటే మనకి రాధాకృష్ణుల గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటాం. ఎక్కువ రాధాకృష్ణ అంటాం, రుక్మిణి కృష్ణులు ఎక్కువ వాడడం. రుక్మిణిగా వచ్చింది, ఆమె కృష్ణుడితోనే ఉండడం జరిగింది. అది భార్య పాత్ర, భార్య పాత్రగా. మరలా ద్రౌపది ఆమె భక్తురాలుగా అన్నమాట, అంటే కృష్ణుడిని భక్తి మార్గంలో ఉంది ఆమె, కృష్ణుని బాగా ఆరాధించే వ్యక్తిగా వచ్చి రావడం జరిగింది. మనకి ఈమెమో రాధ అంటే మనకు తెలుసు కదా, రాధాకృష్ణ గురించి మనకు తెలిసింది కొంచెం, ఇందులో ఇంకా చాలా విషయాలు తెలుస్తున్నాయి. రైట్, ముందు తెలుసుకున్నాం. ఇంకేం చెప్తున్నారు దీని గురించి? అంటే ఆమె భూమి మీదకి వచ్చి ఆమె ఏ విధంగా తన పాత్రను పోషించారనేది మనకి ఇందులో తెలుస్తుంది అన్నమాట. చెప్పడం జరిగింది ఒక్కొక్క విషయం ఈయన ఆనంద్ గారు అడుగుతూ ఉంటే ఆమె చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ధ్యానంలో ఆనంద్ కరుణేష్ గారు అడిగిన ప్రశ్నలకు వచ్చినటువంటి సమాధానాలు. సో రాధ గురించి లక్ష్మీదేవి ఏం చెప్పారు? రాధ గురించి చాలా విషయాలు చెప్పారు. మనకి తెలిసిన చాలా తక్కువ విషయాలు. రాధాకృష్ణులు అనగానే ఏమంటే ఆమె చెప్తుంది తన యొక్క ప్రకంపనలతో ఆల్రెడీ కృష్ణ పరమాత్ముడు తను దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందిన వ్యక్తి. ఆయనకి 7 చక్రాస్ యాక్టివేట్ అయినాయి జరిగింది. ఆయన సహస్రార స్థితిలో ఉన్న మాస్టర్ ఆయన. అయితే ఈమెకి 3 చక్రాసు యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ రాధా కూడా. అయితే ఈమె ఎంచుకున్నది కదా రాధా కృష్ణులతో కలిపి ఉండడము ఆమంటుంది అన్నమాట. ఏమనంటే వేరే సంబంధం లేదు, ప్రేమ సంబంధం అన్నమాట. అది మీరు అనుకుంటున్న ఆ ప్రేమ కాదు, ఇది పరమానందం అన్నమాట. ఆ స్థితి వాళ్ళది, ఇద్దరిది కూడాను. ఏమంటే ఆయనతో ఉండి ఆమె అప్పుడప్పుడు ఆమె ప్రకంపనలతో ఉత్తేజపరచడం అనేది, అంటే ఆల్రెడీ ఆయన సహస్రార స్థితిలో ఉన్న విశ్రాంతి దశ నుంచి మరలా యాక్టివేట్ సైడ్కి వెళ్ళడానికి ఎలా అయితే తను ఒక బ్యాటరీగా కూడా ఉపయోగపడతాను అంటది అప్పుడప్పుడు కృష్ణ పరమాత్ముడికి రాధ. అలాగే మళ్ళీ కృష్ణుని వివాహం చేసుకోపోవడం కూడా నా ఎంపికే అని చెప్తుంది ఆమె. నేనే కావాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ ఆమె ఎంపిక చేసుకుంది, పెళ్లి కోసం కాదు అని ఎంచుక ఓన్లీ స్నేహతత్వముగానే రావడం అనేది జరిగింది అన్నమాట అండి. స్నేహతత్వము ప్లస్ డివైన్ లవ్. అవును, ఈ మనం అనుకునే మనకు కనబడే ఈ ప్రేమ కాదు, ఈ లిమిటెడ్ లవ్ కాదు, డివైన్ లవ్. అవునండి, యూనివర్సల్ లవ్, డివైన్ లవ్ ఉంది. అంటే ఆ ప్రేమ అనేది ఆ ప్రేమ తత్వం, ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమకి మనం ఇంకా వేరేగా చెప్పలేమట. అది ఆ స్థితి హయ్యర్ డైమెన్షన్ అంటారు చూడండి. ఆ ప్రకంపనలు కూడా వాళ్ళలో ఏమంటే హయ్యర్గా ఉంటాయి అన్నమాట వాళ్ళ ఎనర్జీస్. అలాగే ఆమె చెప్తుంది ఏమనంటే వాళ్ళు ఇద్దరూ కలిపి నృత్యం చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అవి ఆ భూమి అంతా కూడా స్వస్థత చేకూరేది అని. అంటే అదంతా వాళ్ళు ఇచ్చే ఆ ఎనర్జీస్తో భూమి, అంటే భూమి మీద ఉన్న వ్యక్తులకు కూడా ఆ ప్రకంపనలు తాకినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీస్ వాళ్ళ స్థితి చేంజ్ అవుతుందన్నమాట. వాళ్ళ స్వస్థత పరచడం అంటే అంతే కదా, భూమికి స్వస్థత పరచడం అంటే భూమి మీద ఉన్న జీవులు అన్నిటికీ కూడా వాళ్ళ యొక్క ఎనర్జీస్ వెళుతూ ఉండేవి, దివ్యత్వం వచ్చేదన్నమాట వాళ్ళ యొక్క నృత్యం నుంచి. చూడండి, అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ప్రకంపనలు అంత ఎక్కువగా ఉండేవి అన్నమాట. ఆమె ఇంకా చాలా విషయాలు ఇంకా ఏం చెప్తారంటే మీరు అనుకున్నట్లు సంబంధం మా ఇద్దరి మధ్యన సంబంధం ఏమంటే ఆమె చెప్తుంది శారీరక సంబంధం ఆ టైపు సంబంధం లేదు మాది. ఎలా అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తుంది, కొన్ని పుష్పాలు కొన్ని చెట్లు ఉంటాయి, వాటి నుంచి ఏమంటే న్యాచురల్గానే దాని నుంచి పుష్పాలు అవే రావడము అలా జరుగుతుంది. ఒక పురుగు ఉంటుంది, ఆ పురుగు నుంచి కూడా దాని సంతానోత్పత్తి దాని నుంచి వస్తుంది, వేరే ఒకళ్ళని కలవడం వల్ల రాదు. అలాగే నెమలి ఉంది మనకి ఎగ్జాంపుల్ చెప్తారు, నెమలి ఇంకొక నెమలితో కలవడం వల్ల జరగదు, కానీ కలిసి నృత్యం చేయడం అన్నీ చేస్తాయి, కానీ సంతానం దానికి వస్తుంది. తన థాట్ పవర్ తోనే క్రియేట్ చేస్తుంది, దాని యొక్క ప్రకంపనలతోనే క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ నృత్యం చేయడము కలిసి ఉండడం అనే ఆ ఎనర్జీస్ తో ఉంటారు, ఫిజికల్ అఫైర్ కాదు. ఓకే, ఏమంటే లైంగిక సంబంధం లాంటిది లేదు అనేది క్లియర్ గా చెప్పారు ఇందులో. వారిద్దరి మధ్య లైంగిక సంబంధం లేదు. ఏమంటే వాళ్ళు కలిసి నృత్యం చేసేవాళ్ళు, ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళు, అలా మాట్లాడుకుని ఎన్నో విషయాలు సంభాషించుకునే అంత మాత్రాన ఆయనతో ప్రతిదీ నేను ఏకీభించాను కాదు, కొన్ని విషయాలు నేను ఏకీభించేదాన్ని కాదని కూడా చెప్తున్నాను. నాకు ఆ స్వేచ్ఛ ఉన్నది అని చెప్తుంది. అప్పుడప్పుడు ఆమె కలిసి ఉండేది, అప్పుడప్పుడు వెళ్ళిపోయేది. ఆమె వెళ్ళిపోయి ఎప్పుడో వస్తూ ఉండేదంట. అలాగే కొన్ని సందర్భాలు ఏమైంది, ఆమె ఎక్కడికో వేరు ప్లేసుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె కొండల ప్రాంతానికి వెళ్ళేదానని చెప్పింది. ఆమె నదులు తీరాని కాదు, కొండల ప్రాంతంలో చాలా ఎత్తైన ప్లేసెస్లో ఉండేదంట. ఎందుకంటే ఆయన యొక్క ఆమె ప్రకంపనలు అందుకోవాలంటే ఆమె ఎత్తైన ప్లేస్లో ఉండాలంట. అందుకోసమని ఆమె చాలా హైట్, ఒక్కోసారి ఎలా ఉండేదంట కొండలు, మనుషులు ఎక్కడ చెట్టు నిటారుగా ఎలా ఉంటుందో అలా ఉండేయంట. ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే ఎవరైనా రావాలంటే కూడా.
అలా కనీసం అక్కడ జంతువులు కూడా ఎక్కడానికి అవి వచ్చే కాదంట. అలాంటి ప్లేసుల్లో కూడా ఆమె ఉన్నారట. ఉండి అక్కడి నుంచి ప్రకంపనలో పంపేవాళ్ళట. కృష్ణుడి నుంచి తనకి అలా అందేయమాట వాళ్ళకి. ఆమె ఇక్కడ నృత్యం చేసినా ఆయన అక్కడ నృత్యం చేసినా కూడా ఇద్దరు కలిపి నృత్యం చేస్తే ఎంత ప్రకంపనలు భూమికి చేరతాయో అంతే ప్రకంపనలో ఇద్దరు వేరువేరుగా ఉన్నా కూడా చేరాయని చెప్పింది. అంటే ఒక పర్పస్ మీద వచ్చారు వారు ఇద్దరు. అవును, మనం అనుకునేటట్టు కాదు, మనం చదివింది కాదు, అవునండి. ఒక పర్పస్, భూమికి కావలసిన ఆధ్యాత్మిక దివ్య శక్తులు అందించడమే వాళ్ళ పర్పస్. లక్ష్మీదేవి రాధాగా జన్మ తీసుకోవడానికి మూల కారణం అది. అవునండి. మేడం, లక్ష్మీదేవి అంటేనే దేవత, అన్ని ఎన్లైటన్ అయింది కదా. ఎన్లైటన్ అయిన ఆవిడనే రాధ రూపంలో 3 చక్రాలు యాక్టివేట్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ద్రౌపదైనా 3 చక్రాస్ యాక్టివేట్ ఉన్నాయి, వాళ్ళకి యాక్టివేషన్ ఉన్నాయి కాబట్టి ఉండి ఆనహత ఆమె వీరికైతే ఇంకా చక్రాస్ ఇప్పుడు ఎప్పుడైతే రాధా కృష్ణుడితో ఉందో ఆమె చక్రాస్ అన్ని యాక్టివేట్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఆమెకి. అంటే మాస్కులిన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ కలగలిపి మెర్జ్ అయి ఎదగడం. అవునండి. వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమంటే ఇంకా సేవ అందిస్తున్నారు, వాళ్ళు భూమికి అందిస్తున్నారు వాళ్ళ భక్తులకి. ఆమె చూడడానికి కొంతమంది వచ్చేవాళ్ళట అక్కడికి. ఆమె దేవతలతో కూడా మాట్లాడేవాళ్ళంట రాధా గారు, అందులో చెప్పడం జరిగింది. ఆమె దేవతలతో సంభాషించడము, అలాగే కృష్ణుడికి కూడా సందేశాలు పంపిస్తుండేవాళ్ళంట నక్షత్రాల నక్షత్రాల నుంచి. ఆమె కృష్ణుడు నక్షత్రాల త్రూ ఆమెకు సందేశం పంపిస్తే ఆమె మళ్ళీ ఆయనకి రిప్లై మళ్ళీ పంపించేదంట సందేశాలని. అంత దూరాన్ని ఉన్నా కానీ వాళ్ళ యొక్క ప్రకంపనలు కలుస్తూనే ఉండేవి. ఎనర్జెటికల్ కనెక్షన్. ఆమె అక్కడ నృత్యం చేసేదట, ఈయన ఇక్కడ నృత్యం చేసేవాళ్ళు. అలాగే ఆమె ఎంతో మందితో సంభాషిస్తూ ఉండేది. అనేక మంది ఏమంటే చూడ్డానికి చాలామంది కొంతమంది మాట అంటే ఏ ఎనర్జీస్లో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఎలా అయితే మనకి హిమాలయస్ ఋషులు వాళ్ళంతా ఉన్నారు కదా, ఆ మాదిరిగా ఆమె దగ్గర కూడా చేరుకునేవాళ్ళట కొంతమంది అంత ఎనర్జీ ఉన్నవాళ్ళు. కొంతమంది వెళ్ళడం అనేది, ఆమెతో ఉండడం అనేది జరిగేది అక్కడ అని చెప్పింది. ఆమె ఎక్కువ శాతము అలాగా ఎత్తైన ప్లేసెస్లో అలాంటి చోట్లే ఆమె తిరుగుతూ గడుపుతూ ఉండేదట ఎక్కువగా రాధాదేవి. అంటే ఎప్పుడు హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం, మెసేజ్ దాని కిందికి కృష్ణుడి ద్వారా భూమికి అందించడానికి వచ్చారు వారు. అదే చెప్పింది ఆమె. ఈ ఎంపిక నాకు స్వేచ్ఛ ఉన్నది అని చెప్తున్నాము. నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేనే ఎంచుకున్నాను ఇలాగా, నాకు ఇలాంటిది కావాలి అని చెప్పేసి. ఏమంటే కృష్ణుడితో వివాహం చేసుకోకుండా ఉండడం అనేది కూడా నేనే ఎంచుకున్నాను ఇలాగా అని చెప్పడం జరిగింది. ఆమె ఇంకా అంటారు, ఇప్పుడు మేరీ మాత అని ఉంటారు మనకి క్రిస్టియానిటీలో, ఆమె కూడాను జోసెఫ్ మేరీ మాత వాళ్ళ యొక్క ప్రకంపనల్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి ఆమె ఒక బిడ్డని జన్మనివ్వడం జరిగింది. ఆమె కూడా కన్నికి జన్మించాడనే కదా చెప్తారు జీసస్ అని. అది కూడా ఈ మాదిరిగా జరిగింది. అది కూడా వాళ్ళ యొక్క ప్రకంపనల్ని హై స్టేజ్ తీసుకెళ్లి వాళ్ళు అలాగా బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. వాళ్ళ ఎనర్జీతో ఒక అంశాన్ని క్రియేట్ చేశారు. అలాగా సీత మనకు అప్పట్లో 2000 years పార్వతీదేవి తయారు చేసింది కదా మేడం, ఆ మాదిరిగానే వాళ్ళ యొక్క ప్రకంపనలతో చేయడం జరిగింది. అంటే చూడండి, ఇప్పుడు ఏమిటంటే దేవతలు వాళ్ళు కూడాను భూమికి వాళ్ళకి దగ్గర సంబంధం ఉన్నట్లు ఉండేది అప్పట్లో. మాట్లాడుకోవడం అన్నీ జరుగుతుండేది ఆ కాలంలో. రానున్న కాలంలో ఏమైందంటే ఇవన్నీ కూడాను తెగిపోవడం జరిగింది. ఎప్పుడైతే మనలో అపోహలు, మన చక్రాస్ అన్నీ మసకబారిపోయి బ్లాక్స్ ఏర్పడిపోయినాయో వాళ్ళకి మనకి దూరం అనేది ఏర్పడిపోయింది. అందుకనే మనలో ఆ విశ్వాసం కూడా లేదన్నమాట, నమ్మకము ఇవన్నీ లేకపోవడానికి కూడా ఈ చక్రాస్ యాక్టివేట్ లేనప్పుడు మనకి అవన్నీ ఉంటాయి. అంటే అవన్నీ మనం లోపలికి మనం అన్ని తీసుకోవడానికి మన యాంటీనా మన చక్రాలే. అవును, చక్రాస్. ఆ చక్రాలు క్లియర్గా ఉన్నప్పుడే ఇవన్నీ మనం చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మనం తిరిగి ఎనర్జీ మనలో ప్రతిసారి ఏమిటో చక్రాస్ కోసం నువ్వు ఏం చేయగలవు, నువ్వు ధ్యాన సాధన రెగ్యులర్. ఎప్పుడైతే ఆ ఎనర్జీ మనలో సహస్రాల నుంచి ఫ్లో అవుతుందో అన్ని దానంతటవే యాక్టివేట్ జరుగుతూ ఉంటుందని చెప్తారు. ఇంతకు ముందు రకరకాల సాధనలు ఉండేటివి. అవును, ఉండేయండి, చాలా ఉంటాయి, రకరకాలు చేస్తూ ఉంటారు. ఏమంటే ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. ఆయన సార్ చెప్పడము, మీరు అంటే ఎనర్జీ ఎప్పుడైనా ఒక పైప్ ఉంది చూడండి, ఇలా వంపులుగా ఉంటుంది మనకి. ఏమంటే బ్యాక్ బోన్ కూడా స్ట్రైట్ పెట్టాలి అని అంటాం కదా, కానీ పత్రిసారి ఏమంటారు, ఏదైనా కానీ నీళ్లు ఫుల్ పోసేసామంటే అది ఎలా ఉన్నా వెళ్ళిపోతుంది అంటారు కదా. అందుకనే మనం కూర్చొని ధ్యానం చేయాలి, సుఖాసనంలో కూర్చొని. అదే అందుకనే అలా చెప్పడం జరిగింది. మనసుని శూన్యం చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పారు. వండర్ఫుల్ మేడం. రాధా గురించి అద్భుతమైన విషయాలు అందించారు. తర్వాత కృష్ణుడి గురించి ఏం చెప్తారు? లక్ష్మీదేవిని అడుగుతారన్నమాట కృష్ణుడి గురించి చెప్పమని. కృష్ణుడి గురించి చెప్పినప్పుడు కృష్ణుడు ఏమంటే ఆధ్యాత్మికమైన సంభాషణ అంటే కనుక జవాబులు ఇవ్వడం, లోతైన ఆధ్యాత్మికత కలిగిన వాడని,
అలాగే ఇంకా ఏమంటే ఏదైనా ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు జవాబు కూడా ఎంత చక్కగా ఆయన చెప్పేవాళ్ళట. ఆ ప్రశ్నకి జవాబు చెప్పడము మనం కూడా విన్నాం కదా, మహాభారతంలో కొన్ని విన్నాం మనం. అయితే చాలా విషయాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు రాధాదేవి కూడా ఆమె చెప్తుంది చాలా విషయాలు, రాధాదేవి గురించి మీ గురించి ఇలా చెప్పారు అలా చెప్పారంటే అవన్నీ గ్రంథంలో రాను రాను కలిపేసి మిళితం చేసేసినాయి, కానీ కొన్ని రియాలిటీ లేవు మాట రాధాదేవి గురించి చెప్పినవి కూడా. అలాగే మహాభారతంలో కూడా కొన్ని ఏమంటే మనకి కొన్ని ఉండొచ్చు, కానీ కొన్ని కాలంలో అంటే చూడండి 5,000 సంవత్సరాలు అంటే ఏదైనా ఎంతో మంది వచ్చి వాళ్ళు కవులు రాసిన వాళ్ళు వాళ్ళ యొక్క భావాలు అందులో పెట్టేస్తారు కదా, అవన్నీ అలా అలా చేంజ్ అయిపోతూ వచ్చినాయి అన్నమాట. అలాగే కృష్ణుడి గురించి చెప్పడం అంటే ఆయన అంట ఇలా చెప్పారన్నమాట, ఏమనంటే లోతైన అధ్యాత్మత కలిగిన వ్యక్తి, మళ్ళీ ఆయన మొత్తం చక్రాస్ యాక్టివేట్ జరిగిన వ్యక్తి, అంటే సహస్రాల స్థితిలో ఉన్నారు, సంపూర్ణంగా ఉన్న వ్యక్తి ఆయన, పరిపూర్ణమైన వ్యక్తి ఆయన. అలాగే ఆయన ఎవరికైనా ఏ ప్రశ్నకైనా ఆయన జవాబు చెప్పేవాళ్ళు. అలాగే ఇంకా ఏమంటే ఆయన హడావుడిగా మాట్లాడేవాళ్ళట, స్పీడ్గా గబగబా మాట్లాడేవాళ్ళట. ఆయన ఏమంటే సమయం చాలా తక్కువ ఉంది, చేసే చాలా ఎక్కువ ఉంది, వర్క్ ఎక్కువ ఉంది అనే భావనలో ఉండేవాళ్ళంట. చాలా ఉంది, టైం తక్కువ ఉంది అనే దాంట్లో ఉండేవాళ్ళంట. ఎందుకంటే రాబోయేదాన్ని తెలుసు కదా వారికి, ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ప్రస్తుతం ఏం జరుగుతుంటే త్రికాల జ్ఞాని కదా మేడం. అవునండి, అందుకని ఆయన మాట హడావుడిగా ఉండేది, స్పీడ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే సమయం తక్కువ ఉందని, చేసేది చాలా ఉందని చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా కృష్ణుడు ఉండడం అనేది జరిగింది. ఆయన ఏమంటే ఆయన ఎనర్జీస్ని ఇస్తూనే ఉండేవాళ్ళు అందరికీ కూడా. ఆయన కుటుంబాన్ని బాగా చూసుకునేవాళ్ళంట. అలాగే మొత్తం అందరికీ కూడాను ఆయన ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన తన యొక్క సాయం చేస్తూ ఉండేవాళ్ళు, చేయడం అనేది జరిగింది. కుటుంబాన్ని కూడా చాలా బాగా చక్కగా చూసుకునేవాళ్ళు అని చెప్పడం జరిగింది అన్నమాట ఇందులో లక్ష్మీదేవి అడిగిన ఆనంద్ కరుణేష్ గారికి. అలాగే ఆయన ఎనర్జీస్ కూడా ఏమంటే ఫుల్, ఇంకా ఆయన ఎనర్జీస్ వండర్ఫుల్. ఈ రాధాకృష్ణుల ప్రేమ గురించి ఏమని చెప్తున్నారు, ఏమని వీరేం క్వశ్చన్ అడిగారు, వారేం ఆన్సర్ వచ్చింది మేడం? ఇదే ఇంతకు ముందు చెప్పింది, వాళ్ళ ప్రేమ అనేది ఎలా అంటే పరిపూర్ణమైనది. అంటే ఆ ప్రేమ గురించి మామూలుగా మనం లిమిటెడ్ ప్రేమ ఉంటుంది కదా, ఆ మాదిరిగా కాదు. ఏమంటే దాన్ని చూసే సినిమాటిక్ లవ్ కాదు, అదేమంటే ఇక ఆ ప్రేమ అనేది అన్లిమిటెడ్, అంటే అది దైవత్వంతో కూడుకున్న ప్రేమ మాట, అది యూనివర్సల్ అండ్ డివైన్. అదే ఇందాక మనం చెప్పుకుంది. ఎప్పుడు కూడా చెప్తే ఎప్పుడు కూడా చూడండి అక్కడ ఏమంటారంటే బృందావనంలో కృష్ణుడు రాధాకృష్ణుడు నృత్యం చేస్తున్నట్టు ఇప్పుడు కూడా కొన్ని శబ్దాలు వస్తాయి అక్కడ, ఇలా అని చెప్తూ ఉంటారు జనాలంతా కూడాను. రాత్రుల పూట ఇప్పుడు కూడా వెళ్ళరు అక్కడ, ఆ ప్లేస్కి వెళ్ళరన్నమాట. ఏమనంటే రాత్రిపూట వారు వచ్చి నృత్యం చేస్తూ ఉంటారు అక్కడ. అలా నృత్యం చేసిన అడుగులు, కొన్ని గుర్తులు అవన్నీ కనబడతాయి బృందావనంలో. చాలా చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు ఇంకా నృత్యం చేస్తూ ఉన్నారు అని చాలా మంది రాత్రి అవగానే దాన్ని బంద్ చేసేస్తారు, ఎవరు వెళ్ళరండి రాత్రిపూట. చాలా ఇప్పటికి చాలా చెప్పుకోవడం అనేది. ఇప్పుడు వారిద్దరి ప్రేమే కాకుండా ఒకటి వజ్ర ప్రేమ అనే పదం వాడతారు కదా మేడం, ఏంటది? వజ్ర ప్రేమ అంటే స్వచ్ఛమైన ప్రేమ. ఇప్పుడు వజ్రం దేని నుంచి వచ్చిందండి? బొగ్గు నుంచి వచ్చింది. దాని లక్షణం, బొగ్గు లక్షణం ఉన్నా కానీ అది స్వచ్ఛమైనది వజ్రం అనేది. అంత స్వచ్ఛమైన ప్రేమ వీళ్ళది. బొగ్గుని బాగా స్వచ్ఛపరిచి క్లీన్ చేయగా వచ్చిందే వజ్రం. దాని లక్షణం బొగ్గు నుంచి వచ్చింది, కానీ దానిలో బొగ్గు లేదు, అది స్వచ్ఛంగా ఉంటది. క్రిస్టల్, అది క్రిస్టల్ మాదిరిగా క్లియర్ గా వజ్రం అనేది. అంత అలాంటిది వీళ్ళ ప్రేమ, పవిత్రమైనది, స్వచ్ఛమైన ప్రేమ వీళ్ళది, అవాధ్యమైన ప్రేమ అని కూడా అంటారు. అందుకనే దాన్ని వజ్ర ప్రేమ అని అంటం జరిగింది. ఏమంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ ప్రేమలో శారీరకమైంది ఉండదన్నమాట, శారీరక సంబంధం ఉండదు, ఓన్లీ ఎనర్జెటికల్ గా, ఓన్లీ వాళ్ళ యొక్క సంబంధం అనేది ఉండడం జరిగింది. ఓన్లీ శక్తి అండ్ జ్ఞాన ప్రసారాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ ప్రకంపనలతో అందరికీ కూడాను వాళ్ళ ఎనర్జీస్ని పంపడం, భూమి మీదకి వాళ్ళ ఎనర్జీస్ని పంపడం జరిగింది. ఎవరైతే వాళ్ళతో ఉండడం వల్ల, వాళ్ళ యొక్క ప్రకంపనల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎదుటి వాళ్ళలో కూడా వాళ్ళ యొక్క యాక్టివేట్ అంటే కనుక వాళ్ళు శూన్యత వైపు, అంటే పరమాత్మ స్థితి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. మామూలు స్థితి నుంచి పరమాత్మ స్థితి వైపు, అంటే అందరినీ కూడా పరమాత్మ స్థితి వైపుకు తీసుకురావడం కోసమే వీరిద్దరి నృత్యమైన కలయిక అంటే ఎనర్జెటికల్ గా వీళ్ళిద్దరు కలిసి నృత్యంతో పంపించేది ఆ విధంగా చేశారు. ఇప్పుడు మనల్ని కూర్చోబెట్టి పత్రిసారి ఫ్లూట్ తో మెడిటేషన్ చేయించినట్టు వైబ్రేషన్స్ అవన్నీ. ఇప్పుడు ఇంకా డబుల్ ఎనర్జీ అనబడుతుంది మేడం పత్రిసారి, ఎందుకంటే అప్పుడు ఆయన ఒక శరీరంలో లిమిటెడ్ గా ఉన్నారు కదా, తర్వాత అన్లిమిటెడ్ అయ్యింది.
అలాగే ఇంకా ఏమంటారంటే దైవత్వం ఒక మనిషి శరీరంలో రావడానికి కూడా మనం ఇలా చెప్పొచ్చండి అది. దైవత్వమే ఒక మనిషి శరీర రూపంలో వచ్చింది కదా, ఆ ఎనర్జీ అది కూడా మనము దాన్ని కూడా ఇలాగ వజ్ర ప్రేమ అని ఏదన్నామో ఆ మాదిరిగా మనం చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే అది అంత స్వచ్ఛమైంది అన్నమాట. అంటే ఆ దైవత్వము ఒక శరీరంలోకి రావడం కూడా, మనిషి రూపంలోకి రావడం కూడా వజ్ర ప్రేమనే అంటారు. అవునండి, అలా రావడం జరిగింది. వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, ఆ ప్రేమలో స్వచ్ఛత, ఇవన్నీ కూడాను దాన్ని ఆ పేరు ఇవ్వడం జరిగింది, వజ్ర ప్రేమ అనడం జరిగింది దానికండి. వండర్ఫుల్ మేడం, సూపర్. అసలు అల్టిమేట్ విషయాలు ఇది మాట్లాడుతుంటేనే హై ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాం మనం. చివరగా ఈరోజు మీ మెసేజ్ మేడం. చివరిగా ఏమంటే మనకి ఈ మొత్తము సరస్వతీదేవి మళ్ళీ తర్వాత లక్ష్మీదేవి మనకి అందించిన ఈ జ్ఞానాన్ని తీసుకుని ఇందులో ఏమంటే ఇంకా మనం ముందుకెళ్ళాలంటే మనం కూడాను వాళ్ళ ఎనర్జీస్ని మనం కూడాను ఆహ్వానించాలి. మనం కూడా మెసేజెస్ మనకి ఏమర్థమైంది అని చెప్పిన దాన్ని బట్టి మెసేజెస్ మనం వాళ్ళే కాదు దేవతలతో మాట్లాడే ఆనంద కరుణేష్ గారే కాదు, మీరు కూడా మాట్లాడచ్చు, అందరూ మాట్లాడచ్చు అన్నదే మనకి అందులో తెలియజేయడం జరిగింది లక్ష్మీదేవి కూడా అండి. అంటే చూడండి, మనలో ఏముండాలి, నమ్మకము విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన చక్రాస్ యాక్టివేట్ అవుతాయో అప్పుడు మనకు ఆటోమేటిక్గా నమ్మకం విశ్వాసం అనే కలుగుతుంది. దానికి ముందు ఏమంటే అభద్రతా భావన ఇవన్నీ ఉంటాయి మనిషిలోను, ఈ చక్రాస్ యాక్టివేట్ కాకముందు అయితే కనుక మనలో ఆ ఎనర్జీస్ లేనప్పుడు. ఎందుకంటే మనలో ఆ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దేవతలు అనేవాళ్ళు వాళ్ళకే సాధ్యము, మనకి సాధ్యం కాదు అన్నది లేదు, మన అందరికీ కూడా సాధ్యమే. ఏమంటే మనము ధ్యాన సాధన చేస్తే తప్పకుండా మనం కూడాను దేవతలతో మనం కూడా మాట్లాడొచ్చు అనేది నా ఉద్దేశం అండి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇది మిత్రులారా, విన్నాం కదా, ఆనంద్ కరుణేష్ గారు వారి యొక్క ఆధ్యాత్మిక పేరు అది. ఆనంద్ కరుణేష్, ఆనందము కరుణ కలగలిపి ఉండడం. ఈ పుస్తకం ద్వారా మనం ఇది చిలువలు పలువలుగా పొందుతూ ఉంటాం. ఆ కరుణ, ఆ ఆనందం ఫ్లో అవుతూ ఉంటుంది మనకు చదివినప్పుడైనా. ఇప్పుడు ఇక్కడ మేము ఎపిసోడ్ చేస్తున్నాం, ఒక డిఫరెంట్ ఎనర్జీని మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నది ఏమిటి అంటే అంతా శూన్యం నుండే వచ్చాం. శూన్యం అంటే ఖాళీ కాదు, అంతా నింపబడి అంతా నిండి అన్నీ ఉన్నటువంటిదే శూన్యం. ఆ శూన్యం నుండి వచ్చిన మనం, మన చక్రాలు, మరి దేవీ దేవతల యొక్క శక్తి, దైవత్వాన్ని మనకు లోపలికి తీసుకొచ్చేది ఏంటి అంటే మన చక్రాలే, యాంటీనా, ఆ ఎనర్జీ మన బాడీలోకి తీసుకొచ్చే ఎనర్జీ. ఆ చక్రాలు ఇంపర్ఫెక్ట్గా ఉండడం, ఇన్యాక్టివ్గా ఉండడం అంటే ఏంటి, మన నమ్మక వ్యవస్థ కానీ, మన ఆలోచన విధానం కానీ, మనం మర్చిపోయిన విషయాలు కానీ ఈ పుస్తకం ద్వారా మనకు గుర్తు చేస్తున్నారు. పితృస్వామ్యం నుండి మాతృస్వామ్యం వైపుకు వస్తున్న ఈ వేళ ఈ పుస్తకం 2019లో రావడం అనేది, మన దగ్గరికి రావడం అనేది జరిగింది మిత్రులారా. సో ఓవరాల్గా లక్ష్మీదేవి ఏం చెప్తున్నారు, గత జన్మల గురించి చెప్తున్నారు వారు, రైట్. నేనే 3 జన్మలుగా ఒకేసారి తీసుకున్నాను. సీతామాతగా వచ్చింది కూడా నేనే. సీతామాతగా వచ్చిన తర్వాత 21 మానవ జన్మల్లో నేను ఉన్నాను. అంటే ఏంటి, ప్రతిసారి చెప్తాను, వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకెవరు చెప్పాలి మనకి, లక్ష్మీదేవి అని మనం ఎవరినైతే పూజిస్తున్నామో వారే ధ్యాన సాధనలో చెప్పారు. ఇదంతా నమ్మశక్యం కాలేదు అంటే వీరే ఒక 10% నమ్మకంతో ఇవన్నీ తీసుకున్నారు అనేది కూడా వారు చెప్పారు. మరి ఎవరితో మాట్లాడతారు వీరు? అందరితో మాట్లాడతారు. అందరికీ సమానంగా ఈక్వాలిటీ ఉంటుంది. దేవి దేవతల దృష్టిలో వీళ్ళు వేరు వాళ్ళు వేరు లేదనేది ఇక్కడ తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి స్త్రీ శక్తులను మేల్కొల్పుకోవాలి మనం. అండ్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి స్త్రీ శక్తులు అండ్ పురుష శక్తులు, మాస్కులిన్ ఎనర్జీ, ఫిమినైన్ ఎనర్జీ అన్నీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి. వాటిని దివ్య మాస్కులిన్ అంటే డివైన్ మాస్కులిన్, డివైన్ ఫిమినైన్గా మనం ప్యూరిఫై చేసుకున్నప్పుడు, ముఖ్యంగా మన కింది 3 చక్రాలు క్లియర్గా ఉన్నప్పుడే ఇవన్నీ తీసుకోగలుగుతాం. సో లక్ష్మీదేవి వారు 3గా జన్మ తీసుకోవడం జరిగింది ఒకే జన్మలో. రాధాదేవిగా, రాధాదేవి, రుక్మిణి అండ్ ద్రౌపదిగా 3గా ఒకే పాత్రల్లో. ఎందుకు ఆ పర్పస్ చెప్పారు. రాధాకృష్ణులు అంటాం, వారి యొక్క ఎనర్జెటిక్ బాండ్ ఒక వజ్ర ప్రేమ, స్వచ్ఛమైనది. అంటే విశ్వ కళ్యాణానికి మాత్రమే వారిద్దరి కలయిక, ఆ నృత్యమైన ఆ శక్తులైన పంపించడం. ఇంత గొప్ప పాత్ర రాధా పాత్ర. మనం అనుకునే సినిమాటిక్ లవ్ కాదు మిత్రులారా అనేది ఇక్కడ తెలుసుకున్నాం మనం. సో మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓవరాల్గా మన ధ్యాన సాధన చేసి
మన కింది 3 చక్రాలను మూలాధార, స్వాదిష్టాన, మణిపుర ఇవి క్లియర్గా పెట్టుకోవడమే ఇంపార్టెంట్. సో రాధాదేవిగా, రుక్మిణిగా, తర్వాత ద్రౌపదిగా మూడు శక్తుల్లో కూడా 3 చక్రాలను యాక్టివేట్ చేసుకొని ఉన్నారు అప్పుడు. కాబట్టే మిగతా చక్రాలతో అనుసంధానమై హైలైట్గా అంటే 7 చక్రాలను యాక్టివేట్ చేసుకున్న అల్టిమేట్ మాస్టర్ కృష్ణ భగవాన్ల వారితో ఉండడం అనేది జరిగింది. కాబట్టి మనందరం అద్భుతంగా ధ్యాన సాధన చేద్దాం. చక్రాస్ కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, పత్రిసారి చెప్పారు. అదంతా ఓల్డేజ్ టర్మ్ అని కూడా చెప్పారు. మనం శ్వాస మీద ధ్యాసతో మనసును శూన్యం చేసుకున్నప్పుడు అనంతమైన విశ్వశక్తి ధారాళంగా ప్రవాహం జరిగినప్పుడు ఆటోమేటిక్గా క్లెన్స్ అవుతాయని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఈనాటి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది కంటిన్యూగా చేస్తూ ఉందాం. అందరూ ఈ పుస్తకం చదవాలని, చదువుతూ మీ స్పందనలు కూడా చాట్ విండో ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా అందులో టైప్ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి అందరూ సపోర్ట్ చేయాలి, మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.